ఐపీఎల్ 2024లో భాగంగా మార్చి 29వ తారీఖున జరగబోయే మ్యాచ్ నెంబర్ 10 ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ మధ్య జరగబోతుంది. ఈ రెండు టీంల మధ్య హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఎలా ఉన్నాయి, అదేవిధంగా జరగబోయే మ్యాచ్ కోసం రెండు జట్ల ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ రెండు టీంల మధ్య హెడ్ టు హెడ్ రికార్డ్ చూసుకున్నట్లయితే టోటల్ 32 మ్యాచ్లు జరగగా అందులో ఆర్సీబీ 14 మ్యాచ్లో విజయం సాధిస్తే కేకేఆర్ 18 మ్యాచ్లో విజయం సాధించింది. జరగబోయే మ్యాచ్ కోసం ఆర్సీబీ ప్రాబబుల్ ప్లేయింగ్ 11: విరాట్ కోహ్లీ, ఫ్యాఫ్ డు ప్లెసీ ఓపెనర్స్. నెంబర్ 3 క్యామరూన్ గ్రీన్. నెంబర్ 4 రజత్ పటిదార్. నెంబర్ 5 గ్లెన్ మ్యాక్స్వెల్. నెంబర్ 6 అనుజ్ రావత్ వికెట్ కీపర్. నెంబర్ 7 దినేష్ కార్తిక్. నెంబర్ 8 అల్జరీ జోసెఫ్. నెంబర్ 9 మయాంక్ దగర్. నెంబర్ 10 మొహమ్మద్ సిరాజ్. నెంబర్ 11 యష్ దయాల్ ఆడే అవకాశం ఉంది. ఇంపాక్ట్ ప్లేయర్గా మహిపాల్ లోమ్రోల్ ఆడే అవకాశం ఉంది. కేకేఆర్ ప్రాబబుల్ ప్లేయింగ్ 11: ఫిల్ సాల్ట్, వెంకటేష్ అయ్యర్ ఓపెనర్స్. నెంబర్ 3 శ్రేయస్ అయ్యర్ కెప్టెన్. నెంబర్ 4 సునీల్ నారాయణ్. నెంబర్ 5 నితీష్ రాణా. నెంబర్ 6 రింకు సింగ్. నెంబర్ 7 ఆండ్రే రసూల్. నెంబర్ 8 మిచెల్ స్టార్క్. నెంబర్ 9 హర్షిత్ రాణా. నెంబర్ 10 వరుణ్ చక్రవర్తి. నెంబర్ 11 శ్రేయస్ శర్మ ఆడే అవకాశం ఉంది. ఇంపాక్ట్ ప్లేయర్గా రమన్దీప్ సింగ్ ఆడే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరగబోతుంది. ఆర్సీబీ హోమ్ గ్రౌండ్లో మ్యాచ్ జరగబోతుంది. ఈ గ్రౌండ్లో రెండు టీంల రికార్డు చూసుకున్నట్లయితే ఆర్సీబీ ఈ గ్రౌండ్లో టోటల్ 94 మ్యాచ్లు ఆడగా అందులో 45 మ్యాచ్లో విజయం సాధిస్తే 44 మ్యాచ్లో ఓడిపోయింది. ఒక మ్యాచ్ టైగా ముగిసింది. 4 మ్యాచ్లో రిజల్ట్ రాలేదు. ఆర్సీబీ ఈ గ్రౌండ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేస్తూ 22 మ్యాచ్లో విజయం సాధిస్తే సెకండ్ బ్యాటింగ్ చేస్తూ 23 మ్యాచ్లో విజయం సాధించింది. కేకేఆర్ రికార్డ్స్ ఇన్ చిన్నస్వామి స్టేడియం. కేకేఆర్ టోటల్ ఈ స్టేడియంలో 17 మ్యాచ్లు ఆడగా అందులో 11 మ్యాచ్లో విజయం సాధిస్తే 6 మ్యాచ్లో ఓడిపోయింది. కేకేఆర్ ఈ గ్రౌండ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేస్తూ 3 మ్యాచ్లో విజయం సాధిస్తే సెకండ్ బ్యాటింగ్ చేస్తూ 8 మ్యాచ్ల్లో విజయం సాధించింది. ఇక ఈ రెండు టీంల రీసెంట్ ఫామ్ చూసుకున్నట్లయితే వాళ్ళు ఆడిన లాస్ట్ మ్యాచ్లో ఈ రెండు టీంలు గెలిచి వస్తున్నారు. కేకేఆర్ ఎస్ఆర్ఎస్తో ఆడిన మ్యాచ్లో గెలిచి వస్తున్నారు. ఆర్సీబీ పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో గెలిచి వస్తున్నారు. పాయింట్స్ టేబుల్లో ఈ రెండు టీంలు చూసుకున్నట్లయితే కేకేఆర్ ఒక మ్యాచ్ ఆడితే ఒక మ్యాచ్లో గెలిచి 2 పాయింట్లతో 4వ ప్లేస్లో కొనసాగుతుంది. ఆర్సీబీ టోటల్ 2 మ్యాచ్లు ఆడగా అందులో ఒకటి ఓడిపోయి ఒకటి గెలిచి 2 పాయింట్లతో 6వ ప్లేస్లో కొనసాగుతుంది. ఈ రెండు టీంల మధ్య జరిగిన లాస్ట్ 5 మ్యాచ్ల్లో చూసుకున్నట్లయితే కేకేఆర్ 4 మ్యాచ్లో విజయం సాధిస్తే ఆర్సీబీ ఒక మ్యాచ్లో విజయం సాధించింది. మరి ఈ మ్యాచ్లో ఏ టీం విజయం సాధిస్తుంది అనుకుంటున్నారు? అదేవిధంగా జరగబోయే మ్యాచ్ కోసం రెండు జట్ల ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కలో ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి.